వెల్కమ్ టు హెల్తీ లైఫ్. సారీ అండి, 2 వీక్స్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. యాక్చువల్గా సిరిధాన్యాల సప్లై దగ్గరుండి చూడాల్సి వచ్చింది. కొందరికి ఆల్రెడీ సిరిధాన్యాలు చేరింది, ఫోన్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోలో కొర్రలతో ఇడ్లీ అన్న దోశ అన్న ఎలా చేయాలనేసి చూద్దాం. 4 గ్లాసులు కొర్రలు తీసుకోవాలి. 4 గ్లాసులు వేసుకుందాం. 4 గ్లాసులు మినపప్పు, 4 గ్లాసులు కొర్రలకి 1.5 గ్లాసు తీసుకోవాలి. మెంతులు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొర్రలు ఒక 2 సార్లు వాష్ చేసుకుని 8 గంటలు నానబెట్టుకుందాం. అలానే మినపప్పు కూడా 8 గంటలు నానిన తర్వాత వెట్ గ్రైండర్లో రుబ్బుకుందాం. 8 గంటలు అయింది, ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఫైవ్ మినిట్స్ అయింది, వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మినపప్పు క్వాంటిటీ ఇంత వచ్చింది మనకు. కొర్రలు రుబ్బుకుందాం. ఇప్పుడు మినపప్పు మనకు 20 మినిట్స్ అయింది, కొర్రలు ఒక 22 మినిట్స్ దాకా పడుతుంది. ఆన్ చేద్దాం. ఇప్పుడు 76లో ఆన్ చేసాం. 54 వచ్చినప్పుడు ఆఫ్ చేసేయచ్చు. మధ్యలో వాటర్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాం. యాభై ఆరులో మనం బంద్ చేసుకోవాలి. 2 మినిట్స్ ముందు సముద్రపు ఉప్పు దీంట్లోనే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్స్. ఇప్పుడు మనం తీసుకోవచ్చు. బాగా నైస్గా అయింది. కొర్రల పిండి ఈ మినపప్పులో వేసుకున్న తర్వాత అడుగున కొర్రల పిండి వెళ్ళిపోతుంది, పైన మినపప్పు వచ్చేస్తుంది. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 6 to 8 అవర్స్ దాకా మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలి, అదే పులియబెట్టుకోవాలి. 8 గంటలు అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆలూ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆ తర్వాత ఇడ్లీ, మసాలా దోశ ఎలా చేయాలని చూద్దాం. ఆలూ మసాలాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 3 ఆలూల్ని ఇలా ఉడకబెట్టుకోవాలి డైరెక్ట్గా. డాక్టర్ ఖాదర్ గారు చెప్పినట్లు ఫస్ట్ నార్మల్ మెథడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ టైం లేకపోతే కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, ఉప్పు తగినంత, అలానే 4 మిర్చి, 1/4 కప్పు పచ్చిబఠానీ, ఉల్లిపాయలు మనం 3 ఇలా సన్నగా తరుక్కోవాలి. 4 ఆలుకి 3 ఉల్లిపాయలు తీసుకున్నాం. అలానే ఎల్జీ ఇంగువ, కొంచెం కొత్తిమీర, అల్లం ఇలా సన్నగా కొంచెం తరుక్కోవాలి, కరివేపాకు. ఇప్పుడు ఆలు ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది. నీళ్ళు తక్కువ పోసుకుని ఉడకబెట్టుకోవాలా. ఇంత మాత్రం ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకుందాం. స్టీల్ కడాయి వాడుతున్నాం.
పచ్చెనపప్పు వేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత మనము మినపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది ఫస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. జీలకర్ర యాడ్ చేద్దాం. ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎల్జీ ఇంగువ యాడ్ చేసుకుందాం. అల్లము యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేద్దాం. నేను పసుపు చెప్పడానికి మర్చిపోయాను, ఒక హాఫ్ స్పూన్. పచ్చిమిర్చి వెంటనే యాడ్ చేసుకుందాం. కరివేపాకు, ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడే సముద్రపు ఉప్పు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చబటాని యాడ్ చేసుకుందాం. ఆలు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మరీ డ్రైగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాసు యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు. ఒకసారి అలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం. ఈ లోపల మనం ఇడ్లీ పోసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పోసుకుందాం. ఇడ్లీ స్టార్ట్ చేద్దాం. ఆలు మీడియంలోనే పెట్టాం. ఇడ్లీలు మీరు ఒక క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ ప్లేట్స్కి రాసుకుని ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇంకో ప్లేట్లు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆలుని కొంచెం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే ఆలు మసాలా బాగుంటుంది. ఆలు ఒకసారి చూసుకుందాం. ఆలు మసాలా ఇలా జ్యూసీగా ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇట్లా కొంచెం జ్యూసీగా ఉంటే. ఇప్పుడు కొత్తిమీర వేసుకునేసి బంద్ చేద్దాం. ఒకసారి అలా మిక్స్ చేసుకుని బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సేమ్ ఇడ్లీ పిండినే మనం మసాలా దోశ కూడా వాడుకోవచ్చు, కాకపోతే కొంచెం వాటర్ పోసుకొని దోశలు పోసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకోవచ్చు.
ఈ మాత్రం సరిపోతుంది దోశలు పోసుకునే దానికి. ఇప్పుడు మసాలా దోశ స్టార్ట్ చేద్దాం. పెనం కొంచెం వేడెక్కని. ఇప్పుడు ఇడ్లీ చూద్దాం. ఆల్మోస్ట్ 10 minutes పైన అయిపోయింది. బంద్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా దోశ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. తిప్పుకుందాం. ఇప్పుడు తిప్పుకుందాం. ఇప్పుడు ఇంకో దోశ పోసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ కూడా తీసుకుందాం. కొర్రలు ఇడ్లీ, కొర్రలు మసాలా దోశ చాలా బాగా వచ్చిందండి. పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందని చూద్దాం. ఇడ్లీ చూడొచ్చు మీరు, చాలా సాఫ్ట్గా వచ్చింది ఇడ్లీ. పల్లీ చట్నీతో మంచి కాంబినేషన్. మసాలా దోశ కూడా చాలా బాగా వచ్చింది. ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అలానే సిరిధాన్యాలు, తాటి బెల్లం సప్లై చేస్తున్నామని చెప్పాను కదా, మీకోసము స్నాప్స్ చూడండి. ఇది ఆల్రెడీ ప్యాక్ అయిపోయేసి రెడీగా ఉంది డిస్పాచ్ చేసేదానికి. సామలు అలానే ఊదలు డిఫరెన్షియేట్ చేసేదానికి లేబుల్స్ కూడా ప్యాకెట్స్ మీద అతికిస్తున్నాం. ఇది అరికెలు, సామలు అంతా థిక్ కవర్ యూస్ చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు బ్రేక్ కాకుండా ఉండడానికి. మీరు ఈ నంబర్కి కాల్ చేయొచ్చు ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే. అలానే రేట్స్ అంతా నేను కింద కామెంట్ బాక్స్లో పెట్టాను, మీరు చూడొచ్చు. ఈ ప్యాక్ చేసిన కేజీ ప్యాకెట్స్ ఇవన్నీ వైట్ ప్లాస్టిక్ బ్యాగ్లో మీకు ప్యాక్ చేసి పంపుతాం. అన్నీ కొత్తవే. సెకండ్ హ్యాండ్ కెమికల్ బ్యాగ్స్ అంతా మీకు 4-5 రూపీస్కి వస్తూ ఉంటుంది. అలాంటివి ఏం వాడట్లేదు. తాటి బెల్లం 1 kg ప్యాకెట్ ఇది. అలానే మీరు ఏమన్నా సజెషన్స్ అన్నా ఏదైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూ ఫేస్ చేసినా ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు. ఓకే, మరి ఈ వీడియోలో కొర్రలతో ఇడ్లీ, మసాలా దోశ ఎలా చేయాలని చూసాం. అలానే డాక్టర్ కాదర్ గారు చెప్పినట్లు రోజు 1.5 గంట నడుపుదాం, చిరుధాన్యాలే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. సామలతో పుట్టు ఎలా చేయాలనేసి చూద్దాం. ఇలా నీరు మరిగిన తర్వాత పైన పెట్టాలి.